శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 17వ తేదీ మనకి అనగా మంగళవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి మార్పులు ఈ రోజున మీకు కలగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మీకు ముంచుకొస్తున్న ప్రమాదమని చెప్పాలి. అంతేకాకుండా ఒక పెద్ద శుభవార్త రెండు కూడా ఈ రోజునే జరగబోతున్నాయి. ఈ రోజు మీకు చాలా వరకు కూడా ఆటంకాలు కలిగించే రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మానసిక సంతోషం కలిగే వార్తలు కూడా వింటారు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ మనసులోకి ఎటువంటి అవాంఛనీయ ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగా ఉండండి. టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వం పెంచుతుంది. ఈ రోజు అంతగా ప్రయోజనకరమైన రోజుగా చెప్పడం జరగడం లేదు. ఎందుకు అన్నట్లయితే గనక చేసే ఏ పని కలిసి రాదు. అంతేకాకుండా ఎదుటి వారి యొక్క సమస్యలో ఈ రోజున తలదూర్చే ప్రయత్నం చేయొద్దు. అది ఎంతటి కఠినమైనటువంటి సమస్య అయినా ఈ రాశి జాతకులకు పుట్టుకతో ఉన్న తత్వం ఏమిటంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పడినా ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే గనక ఆపన్న హస్తాన్ని అందించేందుకు త్వరితగతిన వెళ్లిపోతూ ఉంటారు. ఎవరైనా సరే మీ వద్దకు వచ్చినా ఈ రోజున మీరు ఎవరి వద్దకైనా సరే వారి యొక్క కష్టాలలో తలదూర్చవద్దు. మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ అస్సలు చేయొద్దు. నేను ఉన్నా అంటూ వారికి భరోసా కల్పించొద్దు. మధ్యవర్తిత్వం అసలే చేయొద్దు. ఇలా చేస్తే గనక మీరు ఏరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రోజున మిమ్మల్ని సాయం అడిగేవారు అర్హత లేని వారు అని గుర్తించండి. వారు యాదాలాపంగా ఏదో ఒక రాయి వేస్తే గనక మీరు ఎక్కడైనా పడతారా అన్నట్లుగా ధనానికి సంబంధించి మిమ్మల్ని అప్పు అడుగుతారు. ఈ రోజున ధనం ఇవ్వడం మీకు అస్సలు కలిసి రాదు. ఆ యొక్క ధనం మీకు తిరిగి రాకపోగా అనేక మాటలు పడాల్సి వస్తుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టమే అవుతుంది. కానీ అస్సలు మీరు చేసిన సాయము వారికి ఉపయోగపడదు. అలాగే మీకు కూడాను ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతుంది. ఈ యొక్క ప్రమాదంలో అస్సలు తలదూర్చవద్దు. ఎవరి విషయంలో తలదూర్చవద్దు. షూరిటీ సంతకాలు కానీ, లేకపోతే గనక మధ్యవర్తిత్వం నేను ఉన్నాను అంటూ ధనానికి అడ్డు ఉండడం కానీ అస్సలు చేయొద్దు. ఈ యొక్క పరిమితుల్లో మీరు ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజున గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా మీరు లాభాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. లేదా పూర్వీకుల పరంగా మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తి ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజున అందులకు గాను మీకు ధనం అనేది పొందుకోబోతూ ఉన్నారు. అయితే ధనాన్ని ఉపయోగించుకోండి, నిరుపయోగం చేసుకోవద్దు, వృధా ఖర్చులు పెట్టవద్దు. స్థిరాస్తుల రూపంలోకి గాని, నూతన వస్తువులు గాని, లేకపోతే నూతన వాహనాలు గాని కొనుగోలు చేయడానికి ఆ యొక్క ధనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.